అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పరీక్షలు డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 21 వరకు జరగనున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇన్ సర్వీసెస్ టీచర్లు కూడా ఈ టెట్‌లో భారీ స్థాయిలో అప్లై చేసుకున్నారు. మొత్తం 2,41,000 మంది ఈ పరీక్షకి అప్లై చేసుకున్నారు. ఈ డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 21 వరకు ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి కదా! డిసెంబర్ 11న కూడా ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్ గూడా అదే రోజు ఉండటంతోటి చాలామంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఆర్ఆర్‌బీ గ్రూప్ డి అనేది జూన్‌లో ఇచ్చిన నోటిఫికేషన్ ఇది. వాళ్ళు డిసెంబర్‌లో ఎగ్జామ్ ఉంటుందని ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నారు. కానీ అదే సమయంలో కూడా ఈ టెట్ పరీక్ష గూడా అదే రోజు ఉండటంపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ని విన్నవిస్తున్నారు. ఎప్పుడైతే గ్రూప్ డి ఎగ్జామ్స్ ఉంటాయో, ఆ రోజు టెట్ పరీక్షల్ని వాయిదా వేయాలని కోరుతుంటున్నారు. గ్రూప్ డి అనేది మన చేతుల్లో ఉండేది కాదది. అది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ దేశవ్యాప్తంగా జరిగే ఎగ్జామ్ అది. దాదాపు 6,000 ఖాళీలు తోటి ఆ నోటిఫికేషన్ వచ్చింది. అదెట్ట వాయిదా వేయలేని పరిస్థితి ఉంది. కనీసం ఆయా తేదీల్లో టెట్ నిర్వహించే తేదీలు ఎప్పుడైతే ఉన్నాయో గ్రూప్ డి కూడా అదే రోజు ఉండటంపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తూ వాయిదా వేయాలని ఆ టెట్ పరీక్షని కోరుతున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూలత వ్యక్తం కావడం లేదు. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఇచ్చేశారు. మరో 4 రోజుల్లో ఎగ్జామ్ కూడా జరగనుంది. అయితే ఇప్పటికిప్పుడు ప్రభుత్వం దీనిపై ఎటువంటి ముందడుగు గాని వేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా అభ్యర్థులు ఇన్ సర్వీస్ టీచర్లు గాని, టెట్ గాని దాదాపు 2,41,000 మంది అప్లై చేసుకున్నారు. గతంలో కూడా 2016లో కూడా ఇలాంటి సిట్యుయేషనే జరిగింది. 2016 నవంబర్ 5న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఇచ్చారు. అదే రోజు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కూడా ఉంది. 2 రాష్ట్ర పరీక్షలే. కానీ 2 కూడా ఒకటే రాష్ట్రం నిర్వహించింది. ఇప్పుడు కూడా ఒకటి కేంద్ర ప్రభుత్వం అయితే ఒకటి రాష్ట్ర ప్రభుత్వం. ఈ 2 కూడా టెట్ గాని, గ్రూప్ డి గాని ఈ 2 సిలబస్ కూడా చాలా సరిసమానంగా ఉంటాయి. అందుకని నిరుద్యోగులు అటుపక్క టెట్‌కి అప్లై చేసుకున్నారు. అటు గ్రూప్ డికి కూడా అప్లై చేసుకున్నారు. ఇప్పుడు 2 కూడా ఒకే రోజు రావటంపై డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 21 వరకు టెట్ జరగనున్నాయి. కానీ డిసెంబర్ 11న ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఉంది. ఈ రెండిటికి అప్లై చేసుకున్న వాళ్ళు ఆ రోజు గ్రూప్ డి రాయాలా? టెట్ రాయాలా? అని చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి టెట్ హెల్ప్‌లైన్ నంబర్‌లకి ఫోన్ చేసి ఇలాంటి పరిస్థితి అని చెప్పుకున్నా కానీ సరైన సమాధానం రావట్లేదని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజుల్లో గ్రూప్ డి ఎగ్జామ్ ఉందో అదే రోజు ఉన్న టెట్ ఎగ్జామ్‌ని వాయిదా వేయాలంటూ చాలా డిమాండ్స్ వినిపిస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎటువంటి స్పందన అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేదు.